గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాల్లో అదనపు 2 అంతస్తుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసింది. దాదాపు 750 కోట్ల రూపాయల వ్యయంతో 6 భవనాల్లోనూ అదనంగా 2 అంతస్తులతో పాటు అంతర్గత హంగులు సమకూర్చేందుకు పాలనా ఆమోదాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతిలోని వెలగపూడి వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాన్ని 750 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం పాలనామోదాన్ని తెలియజేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ భవన సముదాయంలో మరో 2 అదనపు అంతస్తుల నిర్మాణం, భవనాల అంతర్గత, బాహ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం 530 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం తొలిదశలో G+1 ప్రాతిపదికన 6 భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం 220 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఆగస్టు నాటికి ఉద్యోగులందర్నీ తరలించేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ భవనాల్లో మరో 2 అదనపు అంతస్తులను కూడా నిర్మించాలని నిర్ణయించింది. 2-3 అంతస్తుల నిర్మాణంతో పాటు భవనం మొత్తంగా అంతర్గత అలంకరణ, సచివాలయానికి దారితీసే మార్గాలు, ఆర్కిటెక్టుల సేవలు పొందేందుకు ఇలా వివిధ పనుల కోసం 530 కోట్ల రూపాయలకు పాలనా ఆమోదాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అదనపు అంతస్తుల నిర్మాణం కోసం 68 కోట్ల రూపాయలు, 6 భవనాల్లోని అంతర్గత అలంకరణ, ఫర్నిచర్, క్యాబిన్లు, పార్టిషన్లు, వర్క్ స్టేషన్ల కోసం 350 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నారు. భూమి చదును, రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, వర్షపు నీటి వరద కాలువలు, సీవరేజ్ ప్లాంట్, ప్రహరీ గోడ, పార్కింగ్ సదుపాయాల కల్పన కోసం 105 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇలా మొత్తం 750 కోట్ల రూపాయల వ్యయం అంచనాలతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. వెలగపూడిలోని దాదాపు 45.129 ఎకరాల్లో 27 ఎకరాలను 6 ప్రభుత్వ సముదాయ భవనాల నిర్మాణానికి, 18 ఎకరాలను పార్కింగ్ సౌకర్యానికి కేటాయించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ నిర్మాణాల్ని అత్యంత వేగంగా చేపడుతున్నారు.